యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి. జాషువా చాప్టర్ 4 1-9. యెహోషువ 4 1 నుంచి 9 వచనాలు. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఈలాగు సెలవిచ్చెను. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని చొప్పున 12 మనుష్యులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేయి చోట వాటి మెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. కావున యెహోషువ ఇశ్రాయేలులో స్థిరపరిచిన 12 మనుష్యులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిపించి వారితో ఇట్లనెను: యొర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసము ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలెను. ఇక మీదట మీ కుమారుడు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడిను. అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడిను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా నుండునని వారికి చెప్పవలెను. అది మీకు ఆనవాళ్ళయుండును. అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున యొర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటుకి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యొర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టెను. నేటి వరకు అవి ఇక్కడ ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి దయచేసిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభువా నాయన, ఈ సమయంలో మేము మీ యొక్క బలలో పాల్గొనడానికి ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ప్రభువా నాయన మీరు మాతో మాట్లాడమని సిద్ధపరచమని ప్రభువా నాయన మేము మా పాపాలని ప్రభువా ఒప్పుకోవడానికి ప్రభువా నాయన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మా ఆత్మీయ స్థితి మెరుగుపరచబడడానికి, మీరు ఎదగడానికి సహాయం దయచేయండి. బలం పొందుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రభువా నాయన మీరే ప్రభువా అధ్యక్షత వహించమని మాట్లాడమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు ప్రభువా హృదయం మనస్సు దయచేయమని, ప్రభువా లోబడే మనసు దయచేయమని యేసు ప్రభువా అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి ఇద్దరు ఓల్డ్ కపుల్ ఉన్నారు. వాళ్ళు ఓల్డ్ అంటే ఏజ్ బట్టి వాళ్ళు అంటే మతి మరుపు వచ్చింది, వాళ్ళకి మర్చిపోతున్నారు, అన్ని ఏం గుర్తుండట్లేదు. ఇద్దరికి కూడా ఏమి గుర్తుండకపోతుంటే ఇద్దరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ మాకేం గుర్తుండట్లేదంటే ఆయన అన్ని పరీక్షించి ఫిజికల్గా అంతా బాగానే ఉందండి, మరి కాబట్టి ఏమన్నా నోట్స్ రాసుకోండి, మర్చిపోకుండా ఏం చేయాలి ఏంటని ఒక స్లిప్ మీద రాసి పెట్టుకుంటే మీకు ఉపయోగపడుతుంది, ఇంకా అంతకు మించి మెడిసిన్ ఏం లేదు దీనికంటే. సరే అని వాళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఇద్దరు పడుకున్నప్పుడు కొంత సమయం అయిన తర్వాత మధ్యలో ఆయన లెగిసి కిచెన్ వైపు వెళ్తున్నాడంట. కిచెన్ వైపు వెళ్తుంటే భార్య ఆయన్ని పిలిచి, ఏమంటే కిచెన్ వైపు వెళ్తున్నారా, నాకు కిచెన్లో నుంచి ఒక ఐస్ క్రీమ్ తీసుకొచ్చి పెడతారా, అందులో ఉంటుంది ఫ్రిడ్జ్లో అని. అంటే సరే తెస్తానులే అని.
మర్చిపోతారు, డాక్టర్ గారు చెప్పారు కదా స్లిప్ మీద రాసుకోండి అంటే ఏం పర్లేదులే ఇది ఒక్కటే కదా గుర్తుంటుందని చెప్పారు. చెప్పిన తర్వాత కాదు ఐస్ క్రీమ్ ఒకటే, దాని మీద నాకు టాపింగ్ కూడా కావాలి ఏమండి, చెర్రీ టాపింగ్ కావాలని అంటే సరే తెస్తానులేంటే రాసుకోండి మీరు ఇవన్నీ గుర్తుండవు మీకు అని అంటే లేదు గుర్తుంటాయి, నీకు ఐస్ క్రీమ్ చెర్రీ టాపింగ్ కదా గుర్తుందని అంటే కాదు ఇంకా దాని మీద చీజ్ కూడా కావాలి, క్రీమ్ లాంటిది కావాలి అంటే దాన్ని ఏమంటారండి, కేక్స్ మీద వేస్తారు, ఐసింగ్ మేబీ చీజ్ అయ్యి ఉండదు. సో అది కూడా కావాలి అని అడిగితే గుర్తుంటుంది ఏం పర్లేదు నేను తెస్తానంటే రాసుకోండి చాలా 3 ఐటమ్స్ ఉన్నాయి మర్చిపోతారంటే లేదు గుర్తుంచుకుంటానని వెళ్ళి అయ్యండి. ఒక 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి ఒక పెద్ద గిన్నెలో ఇటుపక్కేమో కొంచెం మాంసం మటన్ కర్రీ, ఇటుపక్కేమో కొన్ని ఎగ్స్ ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చాడు. ఏమండి తీసుకొస్తే ఇదండి నేను చెప్పాను అప్పుడే మీరు మర్చిపోతారని, ఏది నా టోస్ట్ ఏదని అడిగిందంట. ఇద్దరికి మర్చిపోయింది. ఆమె ఏం చెప్పిందో ఆమెకు గుర్తులేదు, ఏంటమ్మా ఈయనకి గుర్తులేదు. సో మనుషులకి చాలాసార్లు మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. ఏమండి మనుషులుగా ఇది సహజం, ఎంత తెలివైన వాళ్ళైనా ఎంత ఇంటెలిజెంట్ కోషెంట్ ఎక్కువ ఉన్నా మతిమరుపు అన్నది సహజం చాలా ఎక్కువగా. కొంతమందికి తక్కువ మోతాదులో ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ మోతాదులో ఉండొచ్చు, ఏజ్ని బట్టి మారచ్చు. ఎందుకు ఇవన్నీ చెప్తా అంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మర్చిపోకుండా మనం కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. అందులో ఒకటి ఈ సెలబ్రేషన్. ఏమండి కమ్యూనియన్, దేవి యొక్క బల్లలో పాల్గొనడం అన్నది మర్చిపోకుండా చేయాల్సింది. అందుకనే మొదటి శతాబ్దంలో మీరు చూస్తే శిష్యులు ఫ్రీక్వెంట్గా బల్లలో పాల్గొనేవాళ్ళు. అంటే అలాగా ఎప్పుడు ఎవరింట్లో కూడుకున్నా సరే కంపల్సరీగా బల్ల కార్యక్రమం అన్నది ఉంటుంది. వాళ్ళైతే భోజనాలే చేసేవాళ్ళు. మనం ఇంకా అంటే మన పరిస్థితులను బట్టి మనం ఇలాగా రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం, కానీ వాళ్ళైతే భోజనమే చేసేవాళ్ళు. ఏమంటే అంత ప్రాముఖ్యమైనది ఇది ఒక సెలబ్రేషన్. ఎందుకు ఈ సెలబ్రేషన్ ఉందంటే గుర్తుంచుకోవడానికి. మనం మర్చిపోతాం, మనం మర్చిపోయాం అనుకోండి ప్రాబ్లం, మనం మర్చిపోయినా పర్లేదు అనడానికి లేదు. మన నెక్స్ట్ జనరేషన్ కనెక్షన్ పోతుంది, వాళ్ళకి తెలియదు. ఏమండి ఆ తర్వాత జనరేషన్కి తెలియదు. ఇంకా అలాగ తరతరాలు పోతాయి. తరతరాలు కూడా ఇంకా ఏమండి దేవుని యొక్క దేవుడు చేసిన కార్యక్రమం, యేసు ప్రభు వారు చేసిన కార్యక్రమం ఇశ్రాయేలీలకి దేవుడు చేసింది కానీ యేసు ప్రభు వారు మనకు చేసిన కార్యక్రమం కానీ గుర్తుండదు. మీరు చూడండి క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేస్తారు, కానీ యేసు ప్రభు వారిని తప్ప అందరిని గుర్తు చేసుకుంటారు. చెట్లు పెడతారు, స్టార్లు పెడతారు, ఏమంటే శాంటా క్లాస్ పెడతారు. ఏదో సైతాన్ని అంత ట్రిక్కిష్ అంటే ఈజీగా మనల్ని యేసు ప్రభు వారి నుంచి దూరం చేసేసి ముందు చిన్నపిల్లల్ని పట్టుకుంటాడు శాంటా క్లాస్ అని. వాళ్ళకి ఏం గుర్తుంటుంది? క్రిస్మస్ అంటే ఏం గుర్తొస్తుందండి? పెద్ద అయితే శాంటా క్లాసే గుర్తొస్తాడు. కేకులు, బిర్యానీలు, ఏమండి ఇవి తప్ప ఏం గుర్తురావు. ఇవి కాదు మనకు గుర్తుపెట్టుకోవాల్సింది, డెలివరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు వారు మనకు దయచేసిన రక్షణ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా గుర్తు చేసుకుంటారా? క్రిస్మస్ కానీ లేకపోతే ఇంకో ఈస్టర్ కానీ ఎప్పుడైనా యేసు ప్రభు వారు మనకు చేసిన కార్యక్రమం మనల్ని రక్షించడానికి ఆయన సరిగ్గా ఎవరు కూడా గుర్తు చేసుకోరు. అవి తప్ప అన్నీ చేస్తారు. ఏమండి సో ఇది మనం అందుకనే సంవత్సరానికి ఒకసారి చేయాల్సింది కాదు ఇది. ఎంత ఎక్కువగా అయితే అంత మనం మన జీవితంలో మర్చిపోకూడదు. మన పిల్లలకి వేసి రుద్దాలి ఇది. రక్షణ 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 అని చెప్తుంటారు చిన్నప్పటి నుంచి. మనం అది తప్ప అన్నీ చెప్తాం, వాక్యాలు నేర్పిస్తాం, పాటలు పాటిస్తాం, ఏమంటే డ్రామాలు నేర్పిస్తాం, స్కిట్లు నేర్పిస్తాం, డ్యాన్స్ నేర్పించేస్తాం, అన్నీ చేపిస్తాం. రక్షణ మటుకు ఎక్కువ ఫోర్స్ చెయ్యం.
ఎక్కువ అంటే రక్షణ మట్టుకు ఒక ఏమండి అది దాటి వేసేస్తాం. అది ఇంపార్టెంట్ అన్నది తెలియదు. ఇక్కడ చూడండి, యెహోషువకి దేవుడు చెప్తున్నాడు. అందుకే యోర్దాను నది దాటినప్పుడు ఆయన ఏం చేయమన్నాడంటే, మీరు బాగానే ఉంది, ఇప్పుడు పాటలు పాడతారు, ఇప్పుడు స్తుతిస్తారు, ఇప్పుడు అన్ని పనులు చేస్తారు, ఏమండి ఒక్క 10 రోజులు లేకపోతే ఒక నెల రోజులు లేకపోతే ఒక సంవత్సరం అయిన తర్వాత మొత్తం గాయం పోతుంది. మీ పిల్లలకి తెలియదు. మీరు యోర్దాను నది దాటిన సంగతి, యోర్దాను 2గా చీల్చబడిన సంగతి పిల్లలకి తెలీదు. అందుకే మీరేం చేయాలంటే, యోర్దాను నది దాటుతున్నప్పుడు వాటర్ ఇటు అటు, ఏమంటే ఆ యొక్క ఎర్ర సముద్రం ఎలాగైతే పాయలుగా చీల్చబడిందో, యోర్దాను నది దాటుతున్నప్పుడు కూడా అలాగే పాయలుగా చీల్చబడింది. చీల్చబడినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? యోర్దాను నది మధ్యలో నుంచి రాళ్ళు, 12 రాళ్ళు. ఎందుకు 12 రాళ్ళు అంటే, ఇశ్రాయేలీయులు ఒక్కడు కూడా మిస్ అవ్వలేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇశ్రాయేలీయులు 12 గోత్రాల్లో ఒక్కరు కూడా దాటకుండా అందులో మునిగిపోలేదు. ఇది దేవుడు చేసిన గొప్ప కార్యము. యేసు ప్రభు వారు మనం ఎవ్వరు కూడా తప్పిపోకూడదని, ఈ లోకంలో ఒక్కళ్ళు కూడా నశించిపోకూడదని తన ప్రాణాల్ని అర్పించారు. సో ఇది చెప్తే ఎవరికి నచ్చదు, ఏమంటే ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదే గుర్తుంచుకోవాలి. మీ జనరేషన్స్ గుర్తుంచుకోవాల్సింది, చేయాల్సిన పండుగ ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది. మనం దేవుని నుంచి తెలుసుకోవాల్సింది. దేవుడు చేయమన్న ఒకే ఒక పండుగ ఇది. మిగతా పండుగలు ఏవి దేవుడు చేయమన్నవి కాదు. అది మనుషుల నుంచి సృష్టింపబడినవి, మనిషి తెలివితేటల నుంచి వచ్చినవి. ఈవెన్ ఈస్టర్, గుడ్ ఫ్రైడే కూడా సరైనవి దేవుడేమి సెలబ్రేట్ చేయమని చెప్పిన టైమ్స్ కావు, సందర్భాలు కావు. ఈస్టర్ అన్న పదం అసలు బైబిల్లో, ఈస్టర్ అంటే అదొక ఏమంటే అన్య దేవతల నుంచి వచ్చిన పదం, ఏమండి. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చేయమన్న వాటిని చేయకుండా మనిషి ఏం చేస్తున్నాడంటే వేరేవి చేస్తున్నాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ 12 రాళ్ళు తీసుకొని, పెద్ద రాళ్ళు అంటే చిన్న చిన్నవి కాదు, పెద్దవి, ఆ రాళ్ళు తీసుకొచ్చి అక్కడ వేయమన్నాడు. బయటికి తీసుకొచ్చి అక్కడ వేస్తే మీ జనరేషన్ రేపొద్దున ఏంటి పెద్ద 12 రాళ్ళు ఎంత కొట్టేశారు ఇక్కడ అని అడుగుతారు పిల్లలు. అని కొంచెం పెద్ద అయ్యాక అమ్మ నాన్నల్ని అడిగితే వెంటనే దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించు. ఇటువంటి పండుగలను మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. ఏంటి ప్రతి వారం రొట్టె, ఎప్పుడు ద్రాక్షరసం ఇస్తున్నారు చర్చిలో? పిల్లలు అడిగినప్పుడు చెప్పాలి. ఆ రొట్టె దేవుని శరీరానికి సాదృశ్యంగా ఉంది, ఆ యొక్క ద్రాక్షరసం రక్తానికి సాదృశ్యంగా ఉందని విసుక్కోకుండా చెప్పాలి. నీకు పెద్ద అయితే తెలుస్తుందిలే, అవి అవన్నీ నీకెందుకు ఇప్పుడు కాదు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి అవి చెప్పాలి. మనం అవి కాకుండా శాంటా క్లాస్ బొమ్మలు కొనమంటే కొంటాం, క్రిస్మస్ ట్రీ కొనమంటే కొంటాం, స్టార్లు పెట్టమంటే, లైట్లు పెట్టమంటే పెడతాం. ఇవి మట్టుకు చెప్పాం. దేవుడు అందుకనే బైబిల్ గ్రంథంలో ఇవన్నీ రాయించి ఉంచాడండి. అంటే కమ్మమరేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో పెళ్లి ఏమంటే పుట్టుక కన్నా చావు చాలా ప్రాముఖ్యమైంది. ఈ లోకంలో పుట్టుక ప్రాముఖ్యమైంది. అందుకే చూడండి, బర్త్డే చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. చావు వచ్చినప్పటికీ ఏం చేస్తారు? సైలెంట్గా, కొంతమంది ఏడుస్తుంటారు, కొంతమంది సైలెంట్గా ఉంటారు, కొంతమంది అలా తీసుకెళ్ళి అయిపోతారు. పాస్టర్ గారు వస్తారు, ఏదో వాక్యం చెప్తారు, వెళ్ళిపోతారు, అయిపోయి. చావు అన్నదే సెలబ్రేషన్.
బర్త్డే కన్నా చావు అన్నది సెలబ్రేట్ చేయాలి. ఎందుకు తెలుసా? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడున్న జీవితం గొప్పదా, చనిపోయిన తర్వాత జీవితం గొప్పదా? క్రైస్తవులకి చనిపోయిన తర్వాత జీవితం గొప్పదండి. చనిపోయిన తర్వాత ఉంది అసలు గ్లోరీ. అసలు గ్లోరీ, నిజమైన జీవితం చనిపోయిన తర్వాత ఉంది క్రైస్తవుడికి. అది సెలబ్రేషన్. మనకి నిజంగా అర్థమైంది అనుకోండి క్రైస్తవ జీవితం, మనం ఏం చేస్తాం తెలుసా? ఒకసారి ఎలాగైనా ఒకళ్ళు చనిపోతే వాళ్ళు ఏం చేశారంటే, వీఆర్ సెలబ్రేటింగ్ ఏమండి ఇవన్నీ రాశారు, సెలబ్రేషన్ అని రాశారు వాళ్ళు. చుట్టుపక్కల ఏమంటారు, ఇదేంటి చచ్చిపోతే వీళ్ళు సెలబ్రేషన్ అని రాశారు అని అడుగుతారు. ఏంటి బాబు మీకేమన్నా బుద్ధి లేదా? సెలబ్రేషన్ అని రాశారు చనిపోతే. చెప్పాలా ఏమని? మాకు చనిపోయిన తర్వాతే మంచి జీవితం అండి ఈ జీవితం కన్నా. సో ఇది వాళ్ళు అప్పుడు ఆలోచిస్తారు. సో ఇలాగా మన జనరేషన్స్కి దేవుని గురించి చెప్పడానికి అవకాశం ఇది. చాలా మంది ఏమనుకుంటారు, దేవుడు బర్త్డే అని పిలిచి కేకులు పంచిపెడితే దేవుని యొక్క సువార్త ప్రకటించవచ్చు అనుకుంటారు. అది అక్కడ బైబిల్ గ్రంథంలో అటువంటి ప్రక్రియ అక్కడ లేదు. ఇది మనిషి ఆలోచన నుంచి పుట్టింది. ఊరినే కేకులు తిని పంచుకోవడానికి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. దేవుడు చేయమంటుంది డెత్ని సెలబ్రేట్ చేయమంటున్నాడు. డెత్ నుంచి డెలివరెన్స్ వచ్చింది చూసారా, దాన్ని సెలబ్రేట్ చేయమంటున్నాడు. వీళ్ళకి ఇప్పుడు వీళ్ళకి రాళ్ళు సెలబ్రేషన్ ఏంటి? రాళ్ళు చూపుతాం. రాళ్ళు అక్కడికి వేసుకున్న తర్వాత ఆ కమమరేషన్ అన్నది ఏంటది? లేకపోతే పస్కా పండుగ అన్నది ఏంటది? దేవుని విడుదలని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ దేవుడి రక్షణ కార్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. పాపం నుంచి, శరీరం నుంచి, లోకం నుంచి మనకి దేవుడు తప్పించేశాడు. ఇంకా లోకానుసారంగా జీవించాల్సిన పని ఆయన అందులో పడిపోయి నిరాశతో, నిస్పృహతో, ప్రయాసతో అందులో భారం మోసి కొట్టుకొని పోవాల్సిన అవసరం లేదండి. ఇది మనం అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఇది నిజమైనటువంటి సెలబ్రేషన్. ఇది మనం ఏమంటే చేయాల్సింది, మన తరాలకి, మన పిల్లలకి తెలియజేయాల్సింది ఇది. సో వాళ్ళకి రక్షణ చెప్పాలి. యేసుప్రభు వారిని నమ్ముకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైంది. లేకపోతే నశించిపోతాం. ఈ జీవితం టెంపరీ. ఈ జీవితం ఎక్కువ కాలం ఉండదు. మహా అయితే 70 లేకపోతే 80 లేకపోతే మహా 100 వేసుకోండి అంత. ఆ తర్వాత బ్రతుకుతామండి. సో ఆ జీవితానికి మనం ప్రాముఖ్యత ఇవ్వకపోతే, దాన్ని సెలబ్రేట్ చేసుకోకపోతే, అది నిజమైన సెలబ్రేషన్ అని అర్థం చేసుకోకపోతే మనం మోసంలో కొట్టుకుపోతామండి. మన జనరేషన్స్ పాడైపోతాయి. మనం తెలుసుకోవచ్చు, మనం బాగుపడవచ్చు, కానీ మన నెక్స్ట్ జనరేషన్ పాడైపోయిందంటే ఇంకా మనమే మన చేతులారా మన జనరేషన్ పాడు చేసుకున్నట్టు. మనం డబ్బులు సంపాదించవచ్చు, వాళ్ళ కోసం ఆస్తులు కూడబెట్టచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఇవేమి వాళ్ళకి ఉపయోగపడవు. రాసుకోండి, బైబిల్ గ్రంథం చెప్తుంది. మీరు సంపాదించిన డబ్బులు కానీ, మీరు వాళ్ళకి ఇచ్చే జ్ఞానం కానీ, ఎడ్యుకేషన్ కానీ ఏమీ ఉపయోగపడదు. మీరు దేవుని రక్షణ వాళ్ళకి ఇవ్వకపోతే, దేవుని గురించి వాళ్ళకి చెప్పకపోతే, బైబిల్ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియకపోతే, మీరు ఏమిచ్చినా సరే వారి జీవితాన్ని బాగుపరిచే అవకాశం ఉండదు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. వాక్య భాగంలో చాలా క్లియర్గా మనం దాన్ని సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. 12 మందిని 12 గురువులను రాళ్ళు తీసి పెట్టమన్నాడు. ఆ మధ్యలో యోర్దాను నదిలో మధ్యలో దొరికే పెద్ద పెద్ద రాళ్ళని తీసుకొచ్చి పెట్టమన్నాడు, 12 రాళ్ళు. సో ఇది మనం చేయాల్సిన సెలబ్రేషన్. ఇది మనం పిల్లలకి నేర్పించాల్సిన పద్ధతి. బైబిల్ గ్రంథం చెప్తున్న పద్ధతి ఇది. కాబట్టి మనందరం ఏమంటే ఆ జీవితానికి రెడీ అవుతున్నామా? నెక్స్ట్ జీవితానికి
పర్మనెంట్ జీవితానికి అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమండి, అది జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే అది. ఆ జీవితానికి మనం రెడీగా ఉన్నామా లేదా, ఇది పరిశీలించుకొని మనం ఈ ఉదయకాల సమయంలో బలలో పాల్గొందాం, ప్రార్థన చేసుకుందాం.